అందరికీ నమస్తే అండి. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలకు ఇంక్లూడింగ్ మన దేశం, మన రాష్ట్రం, మనతో సహా అన్ని దేశాలకు అందరికీ కూడా ఊపిరినిచ్చే, ఊరటనిచ్చే అంశం, కొత్త ఊపిరి పోసే అంశం ఏమిటంటే పశ్చిమాసియా యుద్ధం ముగియబోతోంది. ఇరాన్ అమెరికా మధ్య జరుగుతున్న, ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధం శాశ్వతంగా ముగియబోతోంది. దీనికి సంబంధించి డొనాల్డ్ ట్రంప్ ఒక స్పష్టమైన ప్రకటన చేశారు. అయితే మీకు నాకు మనందరికీ ఒక డౌట్ రావచ్చు, ఇదేంటి డొనాల్డ్ ట్రంప్ యుద్ధం ముగియబోతోంది అని, ఇదేమి కొత్త ప్రకటన కాదు కదా. ఇప్పటికి 38 సార్లు ఆయన ఇలాగే ప్రకటించాడు, యుద్ధం ముగియబోతోంది, చర్చలు జరుగుతున్నాయి, తుది దశలో ఉన్నాయని 38 సార్లు చెప్పాడు. ఈరోజు 39వ ఆయన చెప్పాడు. అయితే గతంలో చెప్పిన దానికి ఈరోజు చెప్పిన దానికి ఒక చిన్న తేడా ఏంటంటే, ఇరాన్ సహా ఇతర దేశాలు కూడా దాన్ని ధృవీకరించాయి అండ్ యూరోపియన్ కంట్రీస్ మధ్యవర్తిత్వం వహించాయి కాబట్టి వాళ్ళు కూడా దాన్ని ధృవీకరించారు. సో ఈరోజు ట్రంప్ ఏం ప్రకటించారంటే, ఇరాన్తో యుద్ధానికి సంబంధించి తాము ఒక గొప్ప చారిత్రాత్మక సెటిల్మెంట్ చేసుకున్నాము అని చెప్పారు. సో ఈ డీల్కి సంబంధించిన అన్ని డాక్యుమెంట్లను ఫైనల్ చేసే ప్రక్రియ శరవేగంగా జరుగుతోంది అని చెప్పారనమాట. సో ఇరాన్తో డీల్ దాదాపు ఖరారైంది, రానున్న కొద్ది రోజుల్లోనే ఈ ప్రక్రియ మొత్తం పూర్తి కావచ్చు, అంతా అనుకున్నట్టు జరిగితే ఈ వారాంతంలోనే యూరప్లో ఇరు దేశాల మధ్య సంతకాల కార్యక్రమం జరగవచ్చు అని చెప్పారు. ఈ ఒప్పందంతో గల్ఫ్ రీజియన్లో శాంతి నెలకొంటుందని అంతర్జాతీయ నిపుణులు భావిస్తున్నారు. సో ఏంటంటే ఒక పెద్ద కండిషన్, ఇరాన్కు ఎప్పటికీ అణ్వాయుధం ఉండకూడదు, ఇరాన్ ఎప్పటికీ సొంతంగా అణ్వాయుధాలు తయారు చేసుకోకూడదు అనే ఒక పెద్ద కండిషన్ అమెరికా అండ్ ఇజ్రాయెల్ పెట్టాయి. ఆ కండిషన్కు ఇరాన్ ఒప్పుకుంది. ఎందుకంటే ఇరాన్లో ఆర్థిక పరిస్థితి బాలేవు, ఆర్థికంగా తలకిందులైంది, అక్కడ ఆకలితో అలమటిస్తున్నారు ప్రజలు. ఇంకా యుద్ధం పెరిగే కొద్దీ వాళ్ళకి నష్టమే, ఏదో మొండిగా యుద్ధం చేయడమే కానీ వాళ్ళకి చాలా నష్టం జరుగుద్ది, వాళ్ళ ఆదాయం బాగా పడిపోయింది. సో అందుకే వాళ్ళ మీద కూడా ఉన్న ఒత్తిళ్ళ కారణంగా అతిపెద్ద కండిషన్ అయినా ఈ అణ్వాయుధ తయారీకి వద్దు, మా దేశంలో మేము ఇంకా అణ్వాయుధాలు తయారు చేయం అని చెప్పారనమాట. దాంతో అమెరికా అండ్ ఇజ్రాయెల్ కూడా ఈ దౌత్యపరమైన చర్చలకు ఓకే చెప్పాయి. అమెరికా పెట్టిన ఈ గట్టి కండిషన్కు ఇరాన్ అంగీకరించడం ప్రపంచ దౌత్య చరిత్రలో, అంతర్జాతీయ దౌత్య చరిత్రలో ఇదో పెద్ద మైలురాయి అన్నమాట. ఒక దేశం అణ్వాయుధాలు తయారు చేసుకోకూడదు అని మరో దేశం పెట్టిన ఒత్తిడికి ఆ దేశం తలొగ్గడం. అయితే హర్ముజ్ జలసంధిపై కూడా ఈ ఒప్పందం సానుకూల ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇప్పుడు రెండో పెద్ద కండిషన్ ఏంటి, హర్ముజ్ జలసంధి, దాని మీద నియంత్రణ ఎవరిది, దాని మీద నియంత్రణ అమెరికా అడుగుతోంది. లేదు ఆ నియంత్రణ మాకే ఉండాలి, ఆ మార్గం ద్వారా వెళ్ళే నౌకల మీద మేము ట్యాక్స్ వేస్తాం, ఆ ట్యాక్స్తో మాకు ఆర్థికంగా మేము కొంత పుష్టి సాధిస్తాం అనేది ఇరాన్ ఆలోచిస్తోంది. సో దానికి ప్రస్తుతానికి చర్చలు జరుగుతున్నాయి. సో అది మళ్ళీ గొడవలకు తావిచ్చే అవకాశం అయితే లేదు. ఇది కూడా యూరోపియన్ కంట్రీస్ నేతృత్వంలోనే ఈ చర్చలు జరుగుతున్నాయి. కాబట్టి గతంలో ఏంటి, 2 నెలల కిందట పాకిస్తాన్ నేతృత్వం వహించింది చర్చలకు. సో పాకిస్తాన్ ఎటువంటి దేశమో అందరికీ తెలుసు, పాక్ వేదికగా చర్చలు జరిగాయి కానీ అవి సక్సెస్ అవ్వాల. కానీ ఇప్పుడు యూరోపియన్ కంట్రీస్ వేదికగా చర్చలు జరుగుతున్నాయి, డీల్స్ కూడా ఆ యూరోపియన్ కంట్రీస్లోనే డీల్స్ కుదురుతున్నాయి అన్నమాట. కాబట్టి కొంతవరకు ప్రపంచానికి కూడా నమ్మకం కలుగుతోంది. సో మొత్తానికి ఇరాన్తో ఒప్పందంపై సంతకాలు పూర్తి కాగానే హర్ముజ్ జలసంధి పూర్తి స్థాయిలో ఓపెన్ అవుతుందని ట్రంప్ ప్రకటించారు. ప్రపంచ చమురు సరఫరాలో దాదాపు 5వ వంతు అంటే 20% చమురు సరఫరా హర్ముజ్ జలసంధి ద్వారానే జరుగుతోంది. ఉద్రిక్తతల కారణంగా ఇక్కడ రవాణా నిలిచిపోవడంతో ప్రపంచవ్యాప్తంగా క్రూడ్ ఆయిల్ ధరలు విపరీతంగా పెరిగాయి. వన్స్ ఈ డీల్ కుదిరాక 3 వారాల్లో ప్రపంచవ్యాప్తంగా క్రూడ్ ఆయిల్ ధరలు కూడా తగ్గే అవకాశం ఉంది. 3 వారాలు టైం పడుద్ది అంతర్జాతీయ మార్కెట్లన్నీ పూర్తి స్థాయిలో కోలుకోవడానికి. సో ఇక్కడ అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం ఏంటంటే, సుదీర్ఘకాలం ఈ దౌత్య చర్చలు నడిచాయంట. దాదాపుగా 3 వారాల నుంచి కూడా దౌత్య చర్చలు యూరోపియన్ కంట్రీస్ వేదికగా జరుగుతున్నాయంట. సో కీలక మధ్యవర్తిగా ఆ దేశాలు వ్యవహరించాయి. అమెరికా విధించిన ఆర్థిక ఆంక్షల వల్ల తీవ్ర సంక్షోభంలో ఉన్న ఇరాన్ తన ఆర్థిక వ్యవస్థను కాపాడుకునేందుకు అణ్వాయుధాల తయారీని పక్కన పెట్టి అమెరికాతో చేతులు కలపడానికి మొగ్గు చూపినట్టుగా చెప్తున్నారు. మొత్తానికి ట్రంప్ చేసిన ఈ ప్రకటన ఇటు మిడిల్ ఈస్ట్తో పాటు ప్రపంచ దేశాలకు కూడా పెద్ద ఊరట. సో అందుకే ట్రంప్ ఇప్పటి వరకు చేసిన 38 ప్రకటనలు ఒక ఎత్తు, ఈరోజు చేసిన 39వ ప్రకటన మరో ఎత్తు. అంతెందుకండి, నిన్న సాయంత్రం నేను బ్రేకింగ్ చూశాను నేషనల్ మీడియాలో, ఈరోజు రాత్రికి రాత్రి ఇరాన్ని లేపేస్తాం, ఇరాన్లో 70% భూభాగాన్ని మొత్తం నాశనం చేసేస్తాము, ఇరాన్కి ఈరోజు నరకం చూపిస్తామని చెప్పి వార్నింగ్ ఇచ్చాడు. కానీ ఈరోజు పొద్దున నేను పేపర్లో చూసినప్పటికేమో
ఇరాన్తో చర్చలు జరుగుతున్నాయి, శాంతి చర్చలు జరుగుతున్నాయి, దౌత్యపరమైన చర్చలు కొలిక్కి వస్తున్నాయి, అతి త్వరలోనే యుద్ధం ముగిపోతుంది అన్నాడు. అంటే ట్రంప్ ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతాడో తెలియదు. అటువంటిది ఇప్పుడు ఈ రియాక్షన్ మాత్రం దాదాపు ఫైనల్ అయినట్టే, దాదాపుగా యుద్ధం ముగిసినట్టే. దానికి కారణం ఏంటంటే యూరోపియన్ కంట్రీస్ పూర్తి స్థాయిలో రంగంలోకి దిగి ఇటు డొనాల్డ్ ట్రంప్ని ఒప్పిస్తున్నాయి, అటు ఇరాన్ మీద కూడా ఒత్తిడి పెడుతున్నాయి అన్నమాట. సో ఇది చాలా వరకు సక్సెస్ అయ్యింది అని చెప్తున్నారు. మేబీ ఒక 4-5 రోజుల్లో పూర్తి స్థాయిలో యుద్ధం ముగియొచ్చు అనేది అంతర్జాతీయ మీడియాల కథనం.